ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీనివాస్ చక్రవర్తి బండారు గారు ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. దాంతో పాటు వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది. మరియు డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీ శ్రీనివాస్ చక్రవర్తి బండారు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారి తల్లి గారు క్రీస్తు శేషులు శ్రీమతి యాండ్రపు పార్వతి గారి సంవత్సరికం ఆర్థికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంతోపాటు మరియు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో 65 మంది అనాథలను పోషణ కోసం మరియు వారికి సహాయ సహకారాలు అందిస్తున్న మరియు విజయలక్ష్మి గారికి కూడా మరియు ఈరోజు వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే క్రీస్తు శేషులైన యాండ్రపు సత్యనారాయణ గారికి, శ్రీమతి యాండ్రపు పార్వతి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి క్రీస్తు శేషులైన శ్రీమతి యాండ్రపు పార్వతి గారికి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు నైవేద్యం సమర్పించి మరియు క్రీస్తు శేషులు శ్రీమతి పార్వతి గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి యాండ్రపు పార్వతి గారికి, అలాగే క్రీస్తు శేషులు యాండ్రపు సత్యనారాయణ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస్ చక్రవర్తి బండారు గారికి, అలాగే చిరంజీవి ఖ్యాతి గారికి, చిరంజీవి మోహిత్ తేజ గారికి, మోహిత్ తేజ శ్రీ సూర్య సత్యనరసింహ గారికి, శ్రీ నీలాద్రి గారికి, శ్రీమతి ఇందిరా గారికి, చిరంజీవి అరిణి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి ఆరతి గారికి, శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీ శ్రీనివాస్ చక్రవర్తి బండారు గారు మరియు వారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఒక శారీ డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరియు చాలా ఖరీదైన శారీతో ఈరోజు వాళ్ళ తల్లి జ్ఞాపకార్థంగా ఈరోజు మాకు వస్త్రదానం చేస్తున్నారు. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఆరతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మీ తల్లి గారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి దీర్ఘాయుష్మాన్ భవ.
మరియు వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారు ఏదనుకుంటే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు, మీరు వస్త్రదానం చేస్తున్నారు, మేము వస్త్రదానం స్వీకరిస్తున్నాము. వస్త్రదాత సుఖీ భవ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మీరు ఈరోజు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. మీ అమ్మగారి జ్ఞాపకార్థంగా ఒక తల్లిగా నాకు కూడా శారీ పంపినందుకు చాలా సంతోషం అండి. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. నచ్చిందండి, బాగుంది, చాలా బాగుంది. గోల్డ్ కలర్లో పింక్ శారీ బార్డరు బాగుంది. అలాగే మీరు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, వాటర్ మిలన్, ఈరోజు సేమియా పాయసము, అలాగే రైసు, శామగడ్డ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఈ ఐడియా మొత్తం అన్నున్నట్టున్నది.